వెల్కమ్ టు స్టోరీ లైన్. ఒకే ఒక్కడు లీడర్ వంటి సినిమాలు చూసిన తరువాత ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎలాంటి భయం లేకుండా ధైర్యమైన నిర్ణయాలు తీసుకోగలడా? తీసుకున్నా జనం అర్థం చేసుకోగలరా? అర్థం చేసుకున్నా అతని యుద్ధం ఆపకుండా పరుగులు పెట్టగలడా? ఇవి ఒక సగటు మనిషి ఆలోచనలో మెదిలే విభిన్న ప్రశ్నలు. భారత రాజకీయం అంటే అదొక కుళ్ళు. దానిలో పడితే మంచివాడు కూడా చెడ్డవాడుగా మారిపోతాడు తప్ప సమాజాన్ని ఉద్ధరించాలని ప్రయత్నించడు. అలా ప్రయత్నిస్తే అధికారం నుంచి క్రిందకి దించేయడమో లేక పూర్తిగా ప్రాణాలు తీసేయడమో జరుగుతుందని తరాలుగా భారత రాజకీయాలు చూస్తున్న జనం అభిప్రాయం. అయితే ఇప్పుడు ప్రజలు ఆ ఆలోచనల్ని పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టే టైం వచ్చేసింది. రాజకీయాలపై జనం ఆలోచన మార్చుకునే అవసరం వచ్చింది. దానికి కారణం ఒకే ఒక్కడు, అతడే యోగి ఆదిత్యనాథ్. యోగి ఆదిత్యనాథ్ రాజకీయ ప్రయాణం, అతని ఆలోచనల వెనుక ఉన్న కథే ఈ రోజు మా స్టోరీ లైన్. New generation, leader, 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 leader. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 ఏళ్లైంది. మోడీ పరిపాలనని జనం నిశితంగా గమనించారు. ఇలాంటి సమయంలో యూపీ ఎన్నికలు వచ్చాయి. అయితే మోడీ పరిపాలన చూసిన జనం బీజేపీ అధికారంలోకి వస్తుందని అనుకున్నారు. కానీ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని అస్సలు ఊహించలేదు. ఊహించనివి జరిగితేనే ఎవరైనా అద్భుతాలంటారు. ముఖ్యమంత్రి అభ్యర్థి లేకుండా మోడీ సునామీతో గెలవడం యూపీ ఎన్నికల్లో జరిగిన అద్భుతం. जब तक मैं हूं मैं चैन से बैठूंगा नहीं और मैं लुटेरों को चैन से बैठने नहीं दूंगा. कितनी शक्तियां इकट्ठी हो जाए, कितने ही गठबंधन हो जाए, कितने ही मेल मिलाप हो जाए, ये लड़ाई बंद होने वाली नहीं है. मोदी रुकने वाला नहीं है. New generation, we are the youth of the nation. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయించడానికి బీజేపీ పెద్దలు యుద్ధమే చేశారు. అదే సమయంలో అనూహ్యంగా చివరి క్షణంలో యోగి ఆదిత్యనాథ్ ని బీజేపీ ముఖ్యమంత్రిగా ప్రకటించింది. వెంటనే మంత్రివర్గ నిర్ణయం, ప్రభుత్వం ఏర్పాటు జరిగిపోయింది. ఆదిత్యనాథ్ యూపీ ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు తీసుకున్నారు. आदित्यनाथ योगी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. मैं भारत की प्रभुता और अखंडता को अक्षुण्ण रखूंगा. मैं उत्तर प्रदेश राज्य के मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा. मैं आदित्यनाथ योगी ईश्वर की शपथ लेता हूं कि जो विषय उत्तर प्रदेश राज्य के मुख्यमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब तक के सिवाय जब तक कि ऐसे मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा.
స్టోరీ లైన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ లైన్. గతంలో యోగి ఆదిత్యనాథ్ మీద చాలా విమర్శలు వచ్చాయి. అతని గురించి గూగుల్లో వెతికిన ప్రతి ఒక్కరికి ఆయన గురించి తెలిసిన నిజాలు చాలా భయానకంగా ఉన్నాయి. యోగి అంటే వివాదాస్పదం, విపరీత మనస్తత్వం, కరుడుగట్టిన మత ఛాందసం. ఆయన ఓ సన్యాసి కావడం చాలా మంది ఆలోచనలకు బలం చేకూరింది. మరి అలాంటి వ్యక్తిని బీజేపీ అనూహ్యంగా సీఎం పీఠం మీద కూర్చోబెట్టడం వెనుక ఆంతర్యమేమిటో రాజకీయ విశ్లేషకుల ఆలోచనలకు అర్థం కాని నిజం. और ये युवा आज आया है यहाँ पर उस कालिक को पोतने के लिए, उस कालिक से मुंह साफ करने के लिए, बताने के लिए कि नहीं, ये कालिक मुंह पे नहीं लगना चाहिए, इसको हटाइए, और अगर इसको हटाओगे नहीं तो पाकिस्तान समर्थक तत्व बेमौत मारे जाएंगे, उनको कोई बचाने वाला नहीं मिलेगा. हम कहना चाहते हैं जिन्हें पाकिस्तान प्यारा है वे पाकिस्तान में जाएं. जिन्हें पाकिस्तान अच्छा लगता है वो पाकिस्तान चले जाएं. हम उसको रोकेंगे नहीं, अगर वो चाहेगा तो उसको जाने का किराया भी मुहैया करा देंगे. इसको हटाइए, और अगर इसको हटाओगे नहीं तो पाकिस्तान समर्थक तत्व बेमौत मारे जाएंगे, उनको कोई बचाने वाला नहीं मिलेगा. हम कहना चाहते हैं जिन्हें पाकिस्तान प्यारा है वे पाकिस्तान में जाएं. जिन्हें पाकिस्तान अच्छा लगता है वो पाकिस्तान चले जाएं. हम उसको रोकेंगे नहीं, अगर वो चाहेगा तो उसको जाने का किराया भी मुहैया करा देंगे. యోగి ఆదిత్యనాథ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచే తనేంటో నిరూపించుకునే ప్రయత్నం చేయడం మొదలుపెట్టాడు. తనని సీఎం పీఠం మీద కూర్చోపెట్టడానికి కారణం ఏమై ఉంటుందో మెల్లగా జనానికే అర్థమయ్యేలా చేశాడు. అందులో భాగంగా తనని తాను పని రాక్షసుడు అని ప్రకటించుకొని దానికి తగ్గట్టుగానే విశ్రాంతి లేకుండా పనిచేస్తూ వ్యవస్థలో పేరుకుపోయిన కుళ్ళుని శుభ్రం చేసే పనిలో పడ్డారు. गोरखपुर में फर्टिलाइजर कारखाना हम लोगों ने दिया है, कार्य चल रहा है. जिस दिन बन करके तैयार होगा यहाँ के नौजवानों को नौकरियां मिलेंगी और व्यापारियों को रोजगार मिलेगा, किसानों को सस्ते में खाद मिलेगी. एम्स देश का सबसे बड़ा चिकित्सालय गोरखपुर में हम लोग लेकर के आए हैं, और गोरखपुर में एम्स बनेगा. सस्ते में आपका उपचार होगा, दिल्ली और मुंबई नहीं भागना पड़ेगा, और आपके दूर दराज के रिश्तेदारों का भी गोरखपुर में ही उपचार हो जाएगा. कौन लेके आया था? हम लेके आए हैं, आपका सांसद लेके आया है, और मोदी जी ने दिया है. समाजवादी पार्टी का इसमें कोई योगदान नहीं. తనతో పాటు అధికారులను కూడా పరుగులు పెట్టిస్తూ అలసత్వం ప్రదర్శిస్తే ఎంతటి వారినైనా ఆయన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటా అని హెచ్చరించాడు. తను మాటల మనిషిని కాదని నిరూపిస్తూ విధుల్లో ఆలసత్వం చూపిస్తున్నారని 100 మంది పోలీసులను ఏకకాలంలో సస్పెండ్ చేశారాయన. అలా చేయడం తన బలం నిరూపించుకోవడం కాదని, అధికారంలో కూర్చోపెట్టిన ప్రజల కోసం తను తలపెట్టిన యజ్ఞం అని నిరూపిస్తూ మరోసారి తన విశ్వరూపం చూపించారు యోగి. అందులో భాగంగానే గోవధని నిషేధించడంతో పాటు చట్ట వ్యతిరేకంగా నిర్వహిస్తున్న కబేళాలు, మాంసం దుకాణాలపై దాడులు చేసి వాటిని మూసివేయించే పనిలో పడ్డారు. దీనిపై మాంసం వ్యాపారం నుంచి తిరుగుబాటు వచ్చినా అస్సలు పట్టించుకోలేదు. హానికరమైన పాలిథిన్, గుట్కా, పాన్లపై తక్షణ నిషేధాన్ని విధించారు యోగి. अपनी अपनी आस्था और अपनी अपनी भावनाएं हैं, लेकिन गोमांस या गोहत्या इस देश का बहुसंख्यक समाज की आस्था से जुड़ा हुआ मुद्दा है. इसलिए जन भावनाओं का सम्मान, लोकतंत्र में अगर जन भावनाएं सर्वोपरि हैं तो उन जन भावनाओं का सम्मान होना चाहिए.
जो गौ हत्या पर पूर्ण प्रतिबंध के पक्षधर हैं और गौ मांस के किसी भी प्रकार के आयात अथवा निर्यात को पूर्ण तरह बैन करने का पक्षधर है। जनभावनाओं के विरुद्ध आचरण किसी को, चाहे वो मंत्री हो चाहे संतरी हो, किसी को भी इस प्रकार का अधिकार नहीं होना चाहिए। ప్రభుత్వ అధికారులపై కూడా కొరడా ఝళిపించారు. అధికారులు సక్రమంగా విధులు నిర్వహించాలని, లేకుంటే రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోవాలని హెచ్చరికలు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి నిర్మూలనకి నడుం బిగించి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేయించే పనుల్లో పడ్డారు యోగి. माननीय मुख्यमंत्री जी ने आज पूरे एनएक्सी का निरीक्षण किया है, सभी तलों का निरीक्षण किया है और उन्होंने निर्देश दिया है कि पूरा स्वच्छ वातावरण और स्वस्थ वातावरण यह एनएक्सी का भी रहे और प्रदेश का भी रहे। परिवर्तन जो हुआ है वो दिखाई देना चाहिए और जहां कहीं भी गंदगी देखने को मिली है वो तत्काल साफ रहे और सभी संबंधित विभागों को, अधिकारियों को, सचिवों को, प्रमुख सचिवों को भी निर्देश दिया गया है तो स्वयं ध्यान दे करके स्वच्छता जो एक स्वच्छता सप्ताह मनाया जा रहा है इसमें पूरी जिम्मेदारी से वह स्वयं भी ध्यान दें। విద్యార్థుల ఆలోచనల్ని ప్రభావితం చేసేది ఉపాధ్యాయుడు. అలాంటి ఉపాధ్యాయులు విధి నిర్వహణలో బాధ్యతగా ఉండాలని సూచించడంతో పాటు ఉపాధ్యాయులు పాఠశాలలకి టీషర్ట్లు వేసుకు వెళ్లడంపై నిషేధాన్ని విధించారు యోగి. అలాగే అత్యవసర పరిస్థితుల్లో తప్ప టీచర్స్ ఫోన్స్ వాడకూడదని నిబంధనలు తీసుకొచ్చారు. కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా రైతు రుణమాఫీ ప్రకటించి వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నట్లు ప్రకటించారు. उत्तर प्रदेश विकास की दौड़ में काफी पिछड़ गया है। इस अवधि में यहां सत्ता पर काबिज सरकारों ने भ्रष्टाचार और परिवारवाद के साथ साथ कानून व्यवस्था की बदहाल स्थिति से यहां की जनता को भारी नुकसान पहुंचाया है। इसलिए हमारी सरकार आम जनता के कल्याण के लिए और उनके उत्थान के लिए अविलंब प्रभावी कार्रवाई शुरू करेगी। लोक कल्याण के प्रति समर्पित यह सरकार बगैर किसी भेदभाव के समाज के सभी वर्गों के लिए समान रूप से कार्य करेगी। స్టోరీ లైన్ లో మరో బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ లైన్. ఇలా ఒకదాని వెంట ఒకటి కఠిన నిర్ణయాలు తీసుకుంటూ యోగి ఆదిత్యనాథ్ దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తూ అత్యుత్తమ నేతగా మన్ననలు అందుకుంటున్నాడు. మరోవైపు ఉగ్రవాద సంస్థల నుంచి బెదిరింపులు వచ్చినా వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా రాజీలేని పోరాటం చేస్తూ తన పంథా ఏమిటో పరిచయం చేస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ లాంటి నాయకులు ప్రస్తుత భారత్కి చాలా కీలకం, అవసరం అని రాజకీయ విశ్లేషకుల నుంచి మన్ననలు అందుకుంటున్నారు. आज एक अफसर कहीं नौकरी करता है, उसके जमाने में केस हुआ है, उसकी ट्रांसफर हो गई है, लेकिन अगर उसके जमाने का केस निकलता है तो उसको नौकरी छोड़ करके, अपना इलाका छोड़ करके कोर्ट में जाकर के खड़ा रहना पड़ता है। क्यों न वीडियो कॉन्फ्रेंस से ऐसे लोगों की सुविधा हम खड़ी करें ताकि कम समय में जो चीज पूछ रही है पूछ ली जाए, ताकि उस अफसरों का समय भी शासन के काम में लग सके। ये सारी चीजें, जेल से कैदियों को अदालत में लाना, सुरक्षा का इतना खर्चा होता है और उस मार्ग में क्या क्या नहीं होता है सब जानते हैं। अब योगी जी आए हैं तो शायद वो बंद होगा। యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కొద్ది రోజుల వ్యవధిలోనే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తన మార్క్ హీరోయిజం చూపించి సంచలన పనితీరుతో వ్యవస్థకి ఓ చుక్కానిలా కనిపిస్తున్నాడు.
उत्तर प्रदेश आज केंद्र की माननीय श्री नरेंद्र मोदी जी के नेतृत्व की सरकार की राह पर सबका साथ और सबके विकास की राह पर चलेगी। यहां पर किसी के साथ न जाति के नाम पर, न मत के नाम पर, न मजहब के नाम पर, न लिंग के नाम पर किसी प्रकार का कोई भेदभाव नहीं। विकास सबका होगा, लेकिन तुष्टीकरण किसी का नहीं होगा। यह आश्वासन देने के लिए मैं आपके बीच उपस्थित हुआ हूं। ఇప్పటి వరకు నాయకుడంటే మోడీలా ఉండాలనే జనం నోటి నుంచి మరో నరేంద్రుడు అనిపించుకుంటున్నాడు. యోగికి నరేంద్ర మోడీకి కొన్ని సారూప్యతలు ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోడీకి భావజాలానికి దగ్గరగా యోగి ఆలోచనలు ఉన్నాయి. ఇద్దరూ సన్యాసిగా జీవితాన్ని సాగిస్తున్నవారే. ఇద్దరూ తమదైన శైలితో సొంత ఆలోచనలతో గుర్తింపు తెచ్చుకున్నవారే. అలాగే ఇద్దరిది ఎవ్వరికీ భయపడని స్వభావం. యోగికి మోడీలాగానే నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అలానే ఎలాంటి కఠిన నిర్ణయాలైనా క్షణాల్లో ఆలోచించి దానికి కార్యరూపం ఇస్తారు. అన్నిటికీ మించి ఇద్దరి లక్ష్యం అవినీతి లేని భారతం. ఇన్ని గొప్ప లక్షణాలతో ప్రధాని నరేంద్రుడి బాటలో నడుస్తూ యోగి ఆదిత్యనాథ్ అప్పుడే నరేంద్రుడి వారసుడుగా ప్రజల నుంచి మన్ననలు అందుకుంటున్నాడు. భవిష్యత్తు ప్రధాని అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్న నేతగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. అతను ఎవరికీ విధేయుడు కాదు. కేవలం ప్రజల మాట వింటాడు. ప్రజల కొరకు మాత్రమే పనిచేస్తాడు. అందుకే ఓ సాధారణ విద్యార్థి రాసిన ఉత్తరాలకు స్పందించాడు. మామూలు పౌరుడు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తాడు. నేను వేసిన కాషాయం హిందూ మతంలో ఏకత్వానికి ప్రతీక అని ఆయన చెబుతూ దానికి తగ్గట్టే అన్ని మతాలని కలుపుకుంటూ పరిపాలన సాగిస్తున్నారు. अगर गोरखपुर में सुरक्षित रह सकते हैं तो पूरे प्रदेश में भी रह सकते हैं। और मुझे लगता है कि गोरखपुर के हिंदू और मुसलमानों से अगर यहाँ हिंदू सुरक्षित है तो मुसलमान भी सुरक्षित है। लेकिन यहाँ पे हर व्यक्ति एक दूसरे का सम्मान करता है। यहाँ पे जो है वन वे सिस्टम नहीं है। इसलिए मुझे लगता है कि उत्तर प्रदेश में ऐसी सरकार लाइए जो गोरखपुर जैसा वातावरण बना सके। ఇది ఇవాల్టి స్టోరీ లైన్. మరో కొత్త కథనంతో మళ్ళీ స్టోరీ లైన్ లో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్.